హలో జర్నీ జంకీస్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో గెస్ చేయండి చూద్దాం. మీరు గనక ఇదంతా చూసి టిబెట్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మనం వచ్చేసాం కూర్గ్కి దగ్గరలో ఉన్న నమ్డ్రోలింగ్ టిబెటియన్ మాన్స్ట్రీకి. ఇది మడికేరి బస్ స్టాండ్ నుంచి 53 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే రెంటల్ బైక్ తీసుకొని వచ్చాము. కానీ మడికేరి బస్ స్టాండ్ నుంచి కుశాల్ నగర్కి చాలా బస్సెస్ ఉంటాయి. మడికేరి బస్ స్టాండ్ అంటే కూర్గ్ బస్ స్టాండ్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే దలైలామా గారి పిక్చర్. ఇదైతే 1963లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళందరూ రెఫ్యూజీస్ అన్నమాట. అంటే ఒక డేంజర్ నుంచి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన కంట్రీలో ఉండడానికి వచ్చారు. ఇక్కడ వీళ్ళకి నింగమాప అంటే ఒక వెరీ ఏన్షియంట్ స్కూల్ అయితే ఉంటుంది. దీనిని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తామన్నమాట. ఇక్కడ 5000 వరకు లామాస్కి హౌసెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక జూనియర్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా ఉన్నది. ఇక్కడ మెయిన్ వీళ్ళు లార్డ్ బుద్ధ అని అయితే ప్రే చేస్తారనమాట. సో ఇక్కడ 3 to 4 టెంపుల్స్లా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందో, ప్రతిదీ డీటెయిల్గా ఉంది. అసలు చూడడానికి ఎంత బాగుంది అంటే అంత బాగుంది. ఇక్కడ మనం ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వాల్స్ మీద పెయింటింగ్ అదైతే చాలా డీటెయిల్గా ఉంటుంది. మనం అలా కొంచెం పక్కకి వెళ్ళిన తర్వాత మనకి ఇంకొక టెంపుల్లా అయితే ఉంటుంది. సో మనం ఇందులో చూస్తే వీళ్ళు చాలా మాంక్స్ అయితే ఉన్నారన్నమాట. ఇందులోని వాళ్ళైతే ప్రే చేస్తున్నారు. ఎవరు లోపలికి వెళ్ళట్లేదు. సో మేము కూడా లోపలికి వెళ్ళలేదు. సో అక్కడి నుంచే ఎలా ప్రే చేస్తున్నారు అని చూసామన్నమాట. ఇక్కడైతే మనకి ఒక వ్యక్తి నిల్చున్నారు కదా, అతనే మొత్తం పూజకి కావాల్సిన రిచువల్స్ అన్నీ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూర్చొని మనం భజన అయితే ఎలా అయితే చేస్తామో సేమ్ అదే విధంగా వీళ్ళ చేతుల్లో కూడా కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళు అది వాయిస్తూ మంత్రాలు చదువుతూ ఉంటారు. సో ఆ వ్యక్తి పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని మనం ఎలా అయితే పూజ అయిపోయిన తర్వాత దేవుడికి సాష్టాంగ నమస్కారం చేస్తామో అదేవిధంగా ఇతను కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు. ఇతనైతే 3 సార్లు సాష్టాంగ నమస్కారం అయితే చేసుకుంటారు. దాంతో పూజ కంప్లీట్ అయిపోయినట్టే అన్నమాట ప్రాసెస్ అంతా. మేమైతే పూజ కంప్లీట్ అయిపోయినంత వరకు ఉండి తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు రాగానే మనకి టిబెట్ ఎలా ఉంటుంది అని పిక్చరైజేషన్ రూపంలో ఇక్కడ ఒక చిన్నది ఉంటుంది, చూపించారు. తర్వాత ఇది అక్కడ ఒక పెద్ద గంట కూడా ఉన్నది. ఈ 2 టెంపుల్స్ అయిపోయిన తర్వాత ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడికి మనం చెప్పులు తీసేసి వెళ్ళాలి. మనం లోనకి వెళ్ళగానే మనకైతే 3 పెద్ద పెద్ద బంగారం రంగులో మెరిసిపోయే స్టాట్యూస్ అయితే కనిపిస్తాయి. అవి చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటాయి. అందులో మధ్యలో ఉండే విగ్రహం బుద్ధుడిది. బుద్ధుడిని చిన్నప్పుడు ఒక రాజు, అతను సిద్ధార్థుడు అని పిలిచేవాళ్ళు. అతనికి బోధి చెట్టు కింద బుద్ధగయాలో జ్ఞానోదయం అయింది. అప్పటి నుంచి అతని పేరు బుద్ధుడు. తర్వాత అతనికి ఎడం వైపు పద్మ సంభవ అన్న అతని విగ్రహం ఉంటుంది. కుడివైపు బుద్ధ ఎమిటాయాస్ అతని విగ్రహం అయితే ఉంటుంది. మనం బయటకు రాగానే మనకైతే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది. ఇందులో రకరకాల హ్యాండ్ బ్యాగ్స్, చాలా రకాల బట్టలు, ఇంకా షాల్స్, ఇంకా రకరకాల మ్యూజిక్ ఐటమ్స్, బొమ్మలు అన్నీ అమ్ముతారు. మేమైతే అలా షాపింగ్ కాంప్లెక్స్ అంతా విజిట్ చేసిన తర్వాత వీళ్ళ రెస్టారెంట్లో ల్యాపింగ్ అనే ఒక ఫుడ్ ఐటెం అయితే ట్రై చేసాము. మాకైతే అంతగా నచ్చలేదు. చూసారు కదా గోల్డెన్ టెంపుల్ వీడియో, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.